ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనమందరం ప్రార్థన చేసుకుందామండి. జీవం కలిగిన నా తండ్రి, గొప్ప రక్షక, పరమ తండ్రి, నీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. ఈ ఉపవాస దినమందు తండ్రి ప్రభా, మీరు ప్రభా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రివి. ప్రభా, మీరు నా తండ్రి మీ సన్నిధానంలో మేము ఎల్లప్పుడూ ఆనందంతో, సంతోషంతో ఉండాలని మీరు ఆశ కలిగి ఉంటున్నారు గనుక నా తండ్రి, అట్టి కృపను మా అందరికీ తండ్రి ఈ దినమందు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెహెమ్యా 8:10లో మీరు చెప్పిన రీతిగా యెహోవా యందు ఆనందించుటే మీ ఒక బలము అని చెప్పి ఉన్నారు తండ్రి. ప్రభా, మీ యందు ప్రభా మేము ఆనందించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. అవును తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీలో ఉన్న ప్రభా, అవును రాజా, ఆనందము, సంతోషం మేము పొందుకునే రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి నా తండ్రి ఆ సంతోషమును పొందుకునే రీతిగా మమ్మల్ని అర్హులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఎక్కువగా స్తుతించి నీ యందు ఆనందించుటకు, నీలో ప్రభా మేము ముందుకు సాగిపోవుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫిలిప్పి పత్రిక 4:4లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి పౌలు గారు చెప్పి ఉన్నారు. అవును తండ్రి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని ప్రభా. అవును తండ్రి, ఎట్టి పరిస్థితిలో కూడా రాజా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రభా, బాధలో వేదనలో కూడా రాజా, నీ అందు ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీకే వందనాలు నా ప్రభా, నీకు స్తోత్రం నా తండ్రి. మేము ఆనందించడం వలన ప్రభా, నీ బలమును పొందుకునేవారుగా నీ కొరకు ప్రభా మేము జీవించగలము గనుక తండ్రి, అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీలో ఆనందించకుండా నా తండ్రి, నీ శక్తి బలమును పొందుకోకుండా ఏది మమ్మల్ని ఆటంకపరుస్తుందో వాటి నుంచి ఈ క్షణమందు మాకు విడుదల కలిగచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి, కీర్తన 9:2లో చెప్పిన రీతిగా మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించెదనని తండ్రి కీర్తనాకారుడు చెప్పిన రీతిగా నా ప్రభా, నీ యందు నా ప్రభా ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఆనందముతో తండ్రి నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును రాజా, నీకే వందనాలు తండ్రి. అయా మరి అదే రీతిగా కీర్తన 16:11లో మీరు చెప్పిన రీతిగా నీ సన్నిధిలో ఉన్న ప్రభా, అవును రాజా, అయా నీకు వందనాలు. నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణమైన ప్రభా సంతోషము కలదని వాక్యంలో చెప్పబడి ఉంది తండ్రి. ఆ సంపూర్ణమైన సంతోషమును మేము పొందుకునేటకు సహాయం చేయండి నా తండ్రి. అవును రాజా, నీకు వందనాలు. ఆ సంతోషమును ఈ ఒక లోకంలో తండ్రి మేము పొందుకోలేము. ధనము ఇవ్వలేదు నా తండ్రి, ఆస్తులు ఇవ్వలేదు నా ప్రభా, మా చదువులు ఇవ్వలేదు నా తండ్రి. నీ సన్నిధానంలో ఉన్న సంతోషము మీ సన్నిధానంలో మేము పొందుకోగలం గనుక నా తండ్రి, అటు కృపను మాకు దయచేయండి నా ప్రభా. నీకే వందనాలు నా తండ్రి. అవును రాజా, ఇన్నాళ్ళ వరకు తండ్రి నీ సన్నిధిని మరిచి మేము జీవించి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి నా ప్రభా. భక్తిహీనులతో తండ్రి 1000 దినములు గడుపుట కంటే నీ సన్నిధానంలో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమని కీర్తనాకారుడు చెప్పిన రీతిగా అయ్యా మేము గడుపుతున్న ఒక్కొక్క క్షణము ఎంతో శ్రేష్టమైనది గనుక నా ప్రభా. అవును రాజా, మీ ఆనందముతో ప్రభా మా హృదయాల్ని మీరు నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధురానికి స్తోత్రము. ప్రభా, నీకే వందనాలు నా తండ్రి. ఏ రీతిగా నా తండ్రి లూకా సువార్త 10 చివరి వాక్యంలో నా తండ్రి మరియా నీ పాదం దగ్గర కూర్చొని నా తండ్రి నీకు వాక్యం వినే కొద్దీ నా ప్రభా అయా తాను శక్తిని, బలమును, ఆనందమును పొందుకునే రీతిగా, అవును తండ్రి, మరియా గురించి మీరు సాక్ష్యం చెప్పిన రీతిగా మేము కూడా మీ సన్నిధానంలో తండ్రి ఈ ఉపవాస దినములో నా ప్రభా ఎక్కువగా నీ సన్నిధానమును వెతుకుతూ నీలో ఆనందిస్తూ నిన్ను స్తుతించి ప్రభా మరియలాగా ఉత్తమమైన వాటిని ఎన్నుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును రాజా, నీకు వందనాలు నా తండ్రి. ఎక్కడ ప్రభా మేము వెలబెట్టి కొనలేనిది నీ యొక్క సన్నిధానంలో పొందుకునే ఆనందము నా తండ్రి. ప్రభా, ఈ లోకం ఇయ్యలేనిది ప్రభా నీకే వందనాలు నా తండ్రి. అట్టి ఆనందంతో మరో ధ్యానమి నింపే తండ్రివి గనుక నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి. 3 యోహాను 2 వాక్యంలో చెప్పిన రీతిగా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్ల ప్రకారం ఈ సమస్త విషయమందు వర్ధిల్లమన్నారు తండ్రి. అవును రాజా, మా ఆత్మ అనుదినము నీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ అందు ఆనందిస్తూ సంతోషముతో తండ్రి మా జీవితాంతం నీ కొరకు జీవించే కృపను దయచేయండి. కుడి ఎడమికి తొచ్చిలకుండా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యము నీ యందు ఉన్న ఆనందముతో మా హృదయాలు తండ్రి తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రం నా తండ్రి. వేటిని మరచును నీ సన్నిధానములో ఉన్న ఆనందమును పొందుకోవడానికి అయ్యా ఎల్లప్పుడూ మేము వేచి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. ఈ సమయమందు నీ వైపు చూస్తున్న ప్రతి వారికి కూడా మీరు అభిషేకించండి. అట్టి ఆనందముతో, సంతోషముతో, నీ బలముతో నా ప్రభా, నీ కృపతో నా ప్రభా, నీ సుఖముతో నింపి ఆశీర్వదించి వారందరినీ మీరు బలపరచండి. మేమందరూ సంతోషంగా తండ్రి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు అట్టి కృపను తండ్రి మాకు దయచేయండి. హృదయాంతరంగం నుంచి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేయమని నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.